రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాల అమల్లో భాగంగా మంగళవారం నుంచి 4 పథకాల కోసం జగదేవ్పూర్ మండల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం అధికారులు అర్హులైన లబ్ధిదారులు పేర్లు చెప్పడంతో రాలేదని గ్రామస్తులు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, 4 సంక్షేమ పథకాలలో అనర్హులైన వారికి రాకపోతే మళ్లీ దరఖాస్తు వారాలు తీసుకుంటామని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సెక్రటరీ, అగ్రికల్చర్ ఏవో, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా 26 అంటే ఈ నెల 26 నుంచి 4 పథకాలు అమలు చేయబోతుంది. సో ఈ రోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4 పథకాలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ లబ్ధిదారులలో ఎవరైతే లేరు అనుకుంటే వాళ్ళు దరఖాస్తులు ఇస్తే మేము తీసుకొని దాని తర్వాత వెరిఫై చేసి వాళ్ళ లబ్ధిదారు అర్హులా అనర్హులా అని మేము చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మా ఎంపీడీఓ సార్ గారు నమస్కారం అండి. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వివిధ గ్రామ సభల్లో ఈ ప్రజలకు సంబంధించిన 4 సంక్షేమ పథకాలను 26వ తారీఖు ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటికి సంబంధించి గ్రామ సభలలో ఇప్పటికీ ఎంపికైన వారికి సంబంధించి ఆమోదం తెలపాలి. ఇంకా కొత్త వారు ఎవరైనా ఒక 3 భర్త పేరు గూడు శ్రీకాంత్, గూడు భాగ్య, భర్త పేరు గూడు సాయి కుమార్, నెక్స్ట్ పోసాన్పల్లి రమేష్, తండ్రి పేరు రాలేదు, దండు కనకమ్మ, దండు రామచంద్రం, పోసాన్పల్లి నర్సయ్య, ఇంకోటి పోసాన్పల్లి బాలమణి, ఇంకోటి వట్టెల నాగమణి, వట్టెల కనకయ్య, పోసాన్పల్లి లక్ష్మి, భర్త పేరు రాలేదు, వట్టెల నాగమణి, వట్టెల యాదగిరి, ఇది ఒకటి మిస్టేక్, ఇంకోటి మాసాన్పల్లి లక్ష్మీ నరసమ్మ, లక్ష్మీ ప్రసన్న, రావద్దు అవసరం